హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈ వీడియోలో మురుకుల రెసిపీని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. తొందరలోనే సంక్రాంతి రాబోతుంది కదా, అందుకు స్పెషల్గా ఈ మురుకులను అయితే నేను చేశాను. ఈ వీడియోలో మురుకులు చేయడం కోసం శనగపిండితో కాకుండా ఇలా మినప్పిండితో ఇలా క్రిస్పీగా మురుకులు తయారు చేయండి. అలాగే అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ 1 కప్పు మినపప్పుని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు మురుకుల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమీ రాని వాళ్ళు కూడా మురుకుల్ని ఈజీగా చేయొచ్చండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇలా మినపప్పుని వేగించుకునేటప్పుడు మంటని లో టు ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలండి. ఇలా మినపప్పుని లైట్గా వేగించుకోవడం వలన మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత మినపప్పు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మినపప్పు పిండిని ఒక మూతలోకి వేసేసుకుంటున్నానండి. తర్వాత నేను 1 కప్పు మినపప్పుని వేసుకున్నాను కాబట్టి ఇందుకు 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. బియ్య పిండిని ప్యాకెట్లోదన్నా వేసుకోండి, లేదా మీరే పట్టించుకున్న పిండినైనా వేసుకోండి. నేను ప్యాకెట్లోది వేసుకుంటున్నానండి. ఈ పిండిని మనం వేసుకునేటప్పుడు జల్లీల్లో జల్లించుకుని వేసేసుకోవాలండి. ఈ పిండిని ఒకసారి అంతా కలుపుకునేసి ఇందులోకి ఇప్పుడు బటర్ నన్నా తీసుకోండి, లేదా కొంచెం ఆయిల్ని హీట్ చేసుకొని వేసేసుకోండి. ఈ విధంగా పిండి పైన కొంచెం కొంచెంగా వేసుకోండి. ఆయిల్ అనేది హీట్గా ఉంది కాబట్టి తర్వాత 1 స్పూన్ తీసుకొని అదంతా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా చేసుకున్నారంటే మీకు మురుకులు అనేవి పర్ఫెక్ట్గా కరకరమంటూ వస్తాయండి. తర్వాత పిండిని చేత్తో ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలండి. మనకి పిండి బైండింగ్ అనేది బాగా వచ్చింది అని తెలియజేయడానికి ఇక్కడ పిండిని ఒకసారి పట్టుకొని ఈ విధంగా చూడండి, అప్పుడే అర్థమైపోతుంది. ఇలా చూసారంటే పిండి బైండింగ్ అనేది బాగుందని అర్థం అండి. తర్వాత 1 స్పూన్ వాముని ఇలా నలుపుకునేసి వేసేసుకోండి. తర్వాత నువ్వులు కూడా 2 స్పూన్ల వరకు వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇవి 2 వేసుకున్నాక పిండినంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. తరువాత వేడి చేసిన నీళ్ళని గోరువెచ్చంగా ఉండేటట్టు చూసుకొని కొంచెం కొంచెంగా పిండిలో వేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు వేయడం వలన మురుకులు అనేవి టేస్టీగా వస్తాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం మురుకులు చేయడం కోసం పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా మెత్తటి పిండిని తయారు చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. తర్వాత మీరు మురుకులు చేయబోయే గొట్టానికి తీసుకొని కొంచెం ఆయిల్ని అయితే లోపలంతా పూసుకోవాలండి. ఆయిల్ని గొట్టానికి పూసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులోకి వేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్నాక మనం మురుకుని వేయడం కోసం ఒక ప్లాస్టిక్ కవర్నైనా తీసుకోండి, లేదా బటర్ పేపర్నైనా తీసుకొని ఆయిల్ పూసేసుకున్న తర్వాత మనం మురుకుని ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా ఒకేసారి పేపర్ పైన వేసుకోవడం వలన నూనెలో మురుకులు ఈజీగా వేయొచ్చండి. లేదంటే ఒకేసారి
డైరెక్ట్గా నూనెలో అయినా వేయచ్చండి. తర్వాత మనం మురుకులు ఫ్రై చేసుకోవటం కోసం మనం ఈ మురుకులు వేయడం కోసం ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ని ఒకసారి కాగిందో లేదో చెక్ చేసుకొని కొంచెం పిండిని వేసుకోండి. ఇలా కాగినట్టయితే తర్వాత మురుకులను తీసుకొని ఒకటి తర్వాత ఒకటిని నూనెలో వేసేసుకోండి. వేసుకున్న 2 నిమిషాల తర్వాత మురుకుల్ని 2 వైపులా కాల్చుకోవాలండి. ఇలా మినపప్పు పిండితో మురుకులు చేసుకోవటం వలన ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీల్చుకోకుండా తక్కువగానే తీసుకుంటుందండి. ఇంతేనండి, ఈ సింపుల్‌గా మురుకుల్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా చేసుకున్నారంటే క్రిస్పీగా వస్తాయండి. ఇదే విధంగా మిగతా పిండి మిశ్రమాన్నంతా కూడా అలాగే వేసేసుకోవాలండి. తర్వాత మురుకులోకి ఒక గిన్నెలోకి తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన కరకరలాడే మురుకులు రెడీ అయిపోయినట్టండి. ఈ మురుకుల్ని మీరు ఒక నెల వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే సంక్రాంతికి స్పెషల్‌గా నేను చేసుకున్న మురుకులు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని రెసిపీల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.